అందరికీ నమస్కారం. నా పేరు శివరామకృష్ణ. నేను కోదాడ కమిటీ నుండి మాట్లాడుతున్నాను. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు రచించినటువంటి నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథంలో నుండి 64వ పద్యము. గురుచరణము బట్ట కుక్కలు గరచున, గురుచరణము విడువ కుక్క గరచు. కుక్కకున్న గుణము గురునకు లేదురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం ఏమనగా, మన శరీరంలో బ్రహ్మనాడి యందు ఆత్మనివాసమై ఉన్నదని తెలుసుకున్నాము. ఆ బ్రహ్మనాడికి ఇరుప్రక్కల గల సూర్యచంద్ర నాడుల యందు మనస్సు కూడా కలదని తెలుసుకున్నాము. బ్రహ్మనాడిలో ఆత్మశక్తి సూర్యచంద్ర నాడుల ద్వారా ఊపిరితిత్తులను కదిలించుచు శ్వాస ఆడునట్లు చేయుచున్నది. మనము జ్ఞానము ద్వారా శ్వాస ఎట్లా ఆడుచున్నది విమర్శించి తెలుసుకున్న కారణము చేత శ్వాస కారణమైన శక్తిని తెలుసుకున్న ఎడల సూర్యచంద్ర నాడుల మీద ఉన్న మనస్సు ఏమాత్రం పనిచేయకుండా నిలిచిపోవచ్చున్నది. అలా నిలిచిపోయినటువంటి మనస్సు బ్రహ్మనాడి యందు చేరిపోవచ్చున్నది. గురు అనగా ఆత్మని తెలిసి, గురుచరణములనగా శ్వాస అని తెలిసి మనిషికి పాదములు కిందున్నట్లు ఆత్మకు చివరి చలనము శ్వాస అని తెలుసుకోవాలను. శ్వాస నిలిచిపోయినప్పుడు మనో విషయములు నిలిచిపోవును. మనో విషయములను మనోమారుతములుగా పోల్చి చెప్పారు. అంటే మనస్సు చెలించిన ఎడల విషయములు కూడా జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. అంటే మనస్సు ఎప్పుడు ఇంద్రియ సంబంధమైనటువంటి విషయ జ్ఞప్తుల యందే నిలిచిపోతుంది. కాబట్టి మనోమారుతములు అవినాభావ సంబంధము కలిగినవి అని చెప్పారు. మనస్సు చెలించు స్వభావం కలది. కాబట్టి మనస్సు కాకుండా ఆత్మ శరీరంలో చలించకుండా స్థిరస్థాయిగా జీవునికి గుణాలకు సాక్షిగా ఉన్నదని చెప్పారు. కాబట్టి ఇక్కడ కుక్క అనగా మనస్సు అని, కుక్కలనగా మనో విషయములని, గురు చరణములనగా శ్వాస అని, గురువు అనగా ఆత్మ అని పై పద్యంలో సారాంశాన్ని ఇమిడ్చి ఉంచారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, బ్రహ్మయోగము గురించి ఈ శ్లోకంలో వేమన యోగి గారు గొప్పగా 4 లైన్ల పద్యంలో చెప్పారు అని అర్థమవుతున్నది. విశ్వద అంటే విశ్వమంతా ధరించినటువంటి పరమాత్మ అని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని, వినురవేమ అంటే జీవాత్మ వినుము అని పద్య మకుటంలోని అర్థాన్ని కూడా త్రైత సిద్ధాంతముగా తెలియజేసినటువంటి శ్రీ 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 వేమన భగవాన్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తాను.